రోజుని ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు అని శృతి అయితే అంటూ ఉంటుంది. రే రవి, శృతిని లోపలికి తీసుకువెళ్ళు, చాలా టైం అవుతుంది, వెళ్ళి పడుకోండి అని అంటూ ప్రభావతి అయితే శృతిని లోపలికి తీసుకువెళ్ళిపోమని రవితో చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక రోహిణి లోపలికి వచ్చి, చూసావా తను నీ గురించి ఎలా మాట్లాడుతుందో, ఎంత లోకుగా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది. రోహిణి, నిజం చెప్పు మనోజ్, ఆ 40 లక్షలు నీ దగ్గర ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అయ్యో రోహిణి, ఆ 40 లక్షలు నా దగ్గర ఉంటే నేనెందుకు వాడి చేత అన్ని మాటలు పడించుకుంటాను? ఎప్పుడో కొత్త కంపెనీ పెట్టుకొని చక్కగా నేను కంపెనీకి ఓనర్ అయ్యేవాడిని కదా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, మరి నిన్ను అంత మోసం చేసిన ఆ కల్పన మీద నువ్వు పోలీస్ కేసు పెట్టలేదా అని అంటూ ఉంటే, నీ ముందే కదా ఆ రోజు కానిస్టేబుల్స్ వచ్చారు, కేసు పెట్టాను, కానీ తను ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు, తన లవర్తో కలిసి కెనడాలో ఉంటుంది, అక్కడే ఏదో కంపెనీని కూడా పెట్టుకున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అయితే, సరే ఒక్కసారి ఆ కల్పనని ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను, నాకన్నా అందంగా ఉంటుందా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. నీకన్నా అందంగా ఏమీ ఉండదు రోహిణి, తను యావరేజ్గా ఉంటుంది, కానీ తన మాటలకి పడిపోయి నేను తనని ప్రేమించాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఇక రోహిణి, చూడు మనోజ్, తన ఫోటో నీ దగ్గర ఎక్కడో ఉండే ఉంటుంది కదా అని అనగానే, లేదు రోహిణి, తన ఫోటో నా దగ్గర ఏమీ లేదు, నేను చెప్పేది ఎందుకు నమ్మడం లేదు నువ్వు అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా, నిజం చెప్పు, తన ఫోటో నీ దగ్గర లేదా అని అనగానే, చూడు రోహిణి, తన ఫోటో లేదు, కానీ తను పాత ఫేస్బుక్లో అయితే తన ఫోటోలు ఉన్నాయి, అవే నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటాడు మనోజ్. ఓహో, తన పాత ఫేస్బుక్లో ఇంకా నువ్వు ఫోటోలు దాచుకున్నావు అనమాట అని అంటూ ఉంటే, ఫేస్బుక్ నేను దాచుకునేదేంటి, నీకు ఆ మాత్రం తెలీదా? పాత ఫేస్బుక్ అకౌంట్ అలాగే ఉంది, తను డిలీట్ చేయలేదు, ఎప్పుడన్నా ఏదైనా మెసేజ్ పెడితే అప్పుడు తనని గట్టిగా నిలదీద్దామని చెప్పి ఆ అకౌంట్ అలాగే నేను క్యాన్సిల్ చేయకుండా ఉంచాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడు ఈ కల్పన ఫోటోలను అయితే చూపిస్తాడు. ఓహో, ఈ చిత్రాంగి అనమాట అని అంటూ ఆ ఫోటోలని తన ఫోన్లోకి పంపించుకుంటుంది. రోహిణి అయితే, పద వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని అనగానే, ఆల్రెడీ ఇచ్చాం కదా రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్. లేదు మనోజ్, పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు అలాగే వదిలేస్తారు, కాబట్టి వాళ్ళకి మరొకసారి గుర్తు చెయ్యాలి అని రోహిణి మనోజ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక పోలీసులు అయితే, కేసుని తీసుకున్నాం కదమ్మా, దర్యాప్తు చేస్తాము, ఆ అమ్మాయి కెనడాలో ఉంది, అందుకని ఆలస్యం అవుతుంది అని అంటూ ఉంటారు పోలీసులు అయితే. వీలైనంత తొందరగా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేటట్టు చూడండి సార్, మా ఈ 40 లక్షలు మింగేసింది అని అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, మీకు ఇన్ఫామ్ చేస్తాము అని అంటూ ఉంటారు పోలీసులు. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఇక కల్పన ఒక బిజినెస్ పని మీద కెనడా నుంచి ఇక ఊర్లోకి అయితే వస్తుంది. అలా ఊళ్ళోకి వచ్చిన కల్పన అయితే బాలు కార్ని బుక్ చేసుకుంటుంది. ఇక బాలుకు అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి తన క్యాబ్ అయితే ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత తను ఇక కంపెనీ మీటింగ్కి టైం ఉందని చెప్పి, ఇక్కడ ఎక్కడైనా పార్లర్ ఉందా, నేను పార్లర్కి వెళ్ళి రావాలి అని అంటూ ఉంటుంది. కల్పన అయితే, అవునా మేడం, ఇక్కడే దగ్గరలో బ్యూటీ పార్లర్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు. బాలు అయితే, మిమ్మల్ని చూస్తుంటే ఫారిన్ నుంచి వచ్చినట్టున్నారే అని అంటూ ఉంటాడు బాలు. అవును, నేను ఫారిన్లో కంపెనీ పెట్టాను, ఆ కంపెనీకి సంబంధించి కొన్ని మీటింగ్స్ ఉంటే నేను ఇండియా వచ్చాను అని కల్పన అయితే అంటూ ఉంటుంది. చాలా టైర్డ్ అయిపోయాను, అందుకనే మసాజ్ చేయించుకుందాం, ఇంకా గంట టైం ఉంది మీటింగ్కి అని అంటూ ఉంటే, అవునా, సరే మేడం వెళ్ళండి, మీరు వచ్చేదాకా నన్ను వెయిట్ చేయమంటారా, ఎంతసేపు పడుతుంది మీకు అని అంటూ ఉంటే, నాకు కనీసం
1 గంట సేపన్నా పడుతుంది. నీ ఫోన్ నెంబర్ ఇచ్చెళ్ళు. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు బాలు, నీకే ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది. కల్పన అయితే సరే మేడం ఫోన్ చేయండి, నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. తర్వాత సరిగ్గా రోహిణి వాళ్ళ బ్యూటీ పార్లర్ దగ్గరే కారు ఆపుతాడు బాలు అయితే. అందులోకి వెళ్ళండి మేడం అని చెప్తే ఇక అందులోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా రోహిణి అయితే కల్పనని చూస్తుంది. రోహిణి కల్పనని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతూ అమ్మ కెనడా నుంచి భలే వచ్చావే, తంతే బూర్ల బుట్లో పడినట్టు నా చేతికి భలేగా దొరికావు నువ్వు, నీ సంగతి తేలుస్తాను అని కల్పనతో మామూలుగానే మాట్లాడుతుంది. రోహిణి అయితే కూర్చోండి మేడం, ఏం చేయాలి మీకు అని అడుగుతూ ఉంటే నాకు ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది, మసాజ్ చేయాలి అని అంటూ ఉంటే సరే మేడం కూర్చోండి, కొంచెం లేట్ అవుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. లేట్ అయినా సరే మీకు పర్ఫెక్ట్గా అన్నీ చేసి పంపిస్తాను అని రోహిణి అనడంతో ఓకే అని అంటూ ఉంటుంది కల్పన. తర్వాత రోహిణి అయితే ఇక బయటకైతే వస్తుంది. బయటికి వచ్చి మనోజ్కి ఫోన్ చేస్తుంది. మనోజ్ వెంటనే నువ్వు పోలీసుల్ని తీసుకొని మా పార్లర్ దగ్గరికి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి రోహిణి, పార్లర్ దగ్గరికి పోలీసుల్ని తీసుకొని రావడం ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి అయితే ఆ కల్పన అదే నీ మాజీ లవరు కెనడా నుంచి వచ్చింది, మా పార్లర్కి వచ్చింది వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు అదే మన పార్లర్కి వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు మనోజ్. కల్పన వచ్చిందా అని అంటూ ఉంటాడు. నీ 40 లక్షలు కొట్టేసింది, వచ్చిందా అంటూ ప్రేమగా అంటున్నావేంటి, పోలీసుల్ని తీసుకునిరా, అప్పటి వరకు ఇక్కడే మేనేజ్ చేస్తుంటాను నేను అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక కల్పన అయితే ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది కల్పనది. ఇంతలో మనోజ్ పోలీసుల్ని తీసుకొని వస్తాడు. కల్పన కూడా మసాజ్ అయిపోయిందంటూ అక్కడి నుంచి బయలుదేరేలోపు ఇక మనోజ్ అయితే పోలీసులతో ఉండడం చూసి కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది. మనోజ్ నువ్వా అని అంటూ ఉంటుంది. అవును నేనే అని అంటూ మనోజ్ అయితే షాక్ ఇస్తాడు. నువ్వు పోలీసుల్ని తీసుకొచ్చావేంటి అని అంటూ ఉండగా అవును పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు, 40 లక్షలు అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు కదా, పద పోలీస్ స్టేషన్కి అని కల్పనని దగ్గరుండి మనోజ్ అయితే అరెస్ట్ చేయిస్తాడు. లేకపోతే నా భర్తనే మోసం చేస్తావా అని రోహిణి అంటుంది. అంటే నువ్వు మనోజ్ భార్యవా అని అంటూ కల్పన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత మోసం అని అంటూ ఉంటే నువ్వు చేసిన మోసం ముందు ఇదే మీ మోసం కాదో దొంగని పట్టుకోవడం అంటారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక అందరూ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కల్పన అయితే నేనేమి అతని డబ్బులు తీసుకోలేదు సార్, నాకు అతని డబ్బులు ఏమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది కల్పన. చూడండి మేడం, మిమ్మల్ని చూస్తుంటే బిజినెస్ బాగా చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకు మేడం వాళ్ళతో గొడవ, మీరు ట్రాన్స్ఫర్ అయినట్టు మీ డబ్బు అతని అకౌంట్లో నుంచి మీ అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టు చాలా ప్రూఫ్సే ఉన్నాయి, బ్యాంకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, మీరేమీ తప్పించుకోలేరు, కనీసం మీరు ఈ కేసు నుంచి తప్పించుకొని మళ్ళీ కెనడా కూడా వెళ్ళలేరు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది రోహిణి. మా డబ్బుతో బాగానే సంపాదించినట్టున్నావు కదా, మా డబ్బు మాకిచ్చేసాయి అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే నిజంగా నువ్వు ఆ డబ్బు కొట్టేసి వెళ్ళిపోవడం నాకు మంచిది అయ్యింది, నువ్వు అలా చెడ్డదానివని తెలుసుకున్నాక నా జీవితంలోకి ఇంత మంచి భార్య వచ్చింది, నువ్వు నా భార్య కాలి గోటికి కూడా సరిపోవు, రోహిణి అంత గొప్పది, మళ్ళీ తనేమి పేదింటి అమ్మాయో అనాథో కాదో తను కోటీశ్వరాలో, వాళ్ళ నాన్నకి మలేషియాలో ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళ మావయ్య కూడా బిజినెస్ మ్యానే, నీ వ్యాపారం ఉందో వాళ్ళ వ్యాపారం ఎక్కువ, నువ్వు వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోవు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే మనోజ్ మాటలకి ఇక రోహిణి అయితే మనోజ్ నా మీద చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇంకా కల్పన అయితే వీళ్ళతో గొడవెందుకని ఇక వెంటనే తన మేనేజర్కి ఫోన్ చేసి
చెక్ అయితే పంపించమని చెప్తుంది. అప్పుడే తన మేనేజర్ అయితే చెక్ పంపిస్తాడు. మేడం, ఇంత అకౌంట్ మీరు ఇచ్చేటప్పుడు సాక్ష్యాలు కావాలి కదా అని అంటూ కల్పన తరపు లాయర్ కూడా వస్తాడు. ఎవరిదైనా సాక్షి సంతకం పెట్టివ్వండి, అప్పుడే మనకి మంచిది, లేకపోతే వీళ్ళు మళ్ళీ కేసు పెట్టి 40 లక్షలు ఇవ్వలేదని అనొచ్చు అని అంటూ ఉంటాడు. అప్పుడే మనోజ్ అయితే మేమేమి మోసం చేసేవాళ్ళం కాదు అని మనోజ్ అంటూ ఉంటాడు. ఎవరు ఎవరిని మోసం చేయరు, తర్వాతే తెలుస్తుంది మోసపోయాక అని అంటూ ఉంటాడు. లాయర్ అయితే ఇంతలో ఇక బాలు అయితే కారు పని మీద పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. తన ఫ్రెండ్ రాజేష్ కారు అయితే సీజ్ చేసి పోలీసులు తీసుకొస్తారు. అప్పుడే ఇక ఆ గొడవని తేల్చుకోవడానికి అక్కడికైతే వస్తాడు బాలు. ఇంతలో ఇక కానిస్టేబుల్ అయితే బాలుని చూసి ఏంటి బాలు ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఏం లేదు సార్, మా ఫ్రెండ్ కార్ సీజ్ చేసి నో పార్కింగ్ దగ్గర పెట్టారని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇచ్చేయండి సార్ అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక లాయర్ అయితే చూడండమ్మా, బయట ఎవరైనా ఉన్నారేమో, సంతకం పెట్టించడానికి చూడండి అని కల్పనని అంటూ ఉంటే అప్పుడే బయట బాలు అయితే కనిపిస్తాడు కల్పనకి. బాలుని చూసి కల్పన అయితే బాలు అని అంటూ ఉంటుంది. మీరా మేడం? ఏంటి మేడం, పార్లర్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానన్నారు, ఫోనే చేయలేదేంటి? మీ ఫోన్ చేస్తే మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని బాలు అంటూ ఉంటాడు. ఏం లేదు బాలు, మేము ల్యాండింగ్ పని మీద పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది, నాకు ఒక హెల్ప్ చేస్తావా, ఈ కాగితం మీద సాక్షి సంతకం పెడతావా అని అంటూ ఉంటే మేడం, కాగితం మీద సంతకం అంటే డేంజర్ ఏమో అని అనగానే నువ్వేమీ ఆలోచించొద్దు, కేవలం సాక్షి సంతకం మాత్రమే అని అంటూ కల్పన అడుగుతుంది. అప్పుడు ఇక బాలునే సాక్షి సంతకం కూడా పెడతాడు. ఇక 40 లక్షల చెక్కుని రోహిణి మనోజ్ ఇద్దరు కూడా తీసేసుకుంటారు. తర్వాత ఇక తీసుకున్నాక అప్పుడే ఇక మనోజు బాయ్ చెప్పి కల్పనకి ఇంకెవరిని మోసం చెయ్యొద్దని వచ్చేస్తాడు. కల్పన అయితే ఇక రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకన్నా కోటీశ్వరాలా అది, దాని కాలి గోటికి కూడా నేను సరిపోనా? అసలు ఎవరు ఈ రోహిణి, దీని సంగతి తేల్చాలి, అసలు ఇదెవరో కనిపెట్టాలి అని కల్పన అయితే ఇక రోహిణి మొత్తం క్యూ అంతా కూడా లాగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణిని రోడ్డు మీద బెదిరిస్తూ కనిపిస్తాడు గోవర్ధన్ రోహిణిని చూసి భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే చూడు, నీకు 4 రోజుల్లో నీకు నీ డబ్బు ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక గోవర్ధన్ సరే అని ఇక రోహిణి వెళ్ళిపోగానే వస్తూ ఉంటాడు. గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి కల్పన అయితే ఆ అమ్మాయిని నువ్వెందుకు బెదిరిస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. కల్పన, మీకెందుకు మేడం అని అడుగుతూ ఉంటాడు గోవర్ధన్. చూడు, నువ్వు అమ్మాయి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పావనుకో, ఇప్పటికిప్పుడే నీకు 10 లక్షలు ఇస్తాను అని కల్పన అనడంతో అప్పుడే గోవర్ధన్ అయితే 10 లక్షలా? చెప్తాను మేడం, చెప్తాను అని అంటూ ఉంటాడు గోవర్ధన్. తన పేరు రోహిణి కాదు, కళ్యాణి అని రోహిణి చరిత్ర అంతా కూడా ఇక బయట పెడతాడు. అప్పుడే ఇక కల్పన అయితే మనోజ్, నీ భార్య కోటీశ్వరాలా? నీ భార్య కాలి గోటికి కూడా నేను సరిపోనా? వస్తున్నాను మనోజ్, వస్తున్నాను అని అంటూ ఉంటుంది. కల్పన అయితే తరువాత రోహిణితో మనోజ్ అయితే నా డబ్బు 40 లక్షలు తిరిగి వచ్చాయని నువ్వు ఇంట్లో ఎందుకు చెప్పొద్దన్నావో, అమ్మకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక రోహిణి అంటూ ఉంటుంది, మనోజ్, ఈ డబ్బులు వచ్చాయని చెప్పొద్దు, డబ్బులు వస్తే మీరు ముగ్గురు పంచుకోవాల్సి వస్తుంది, ఈ డబ్బుతో నువ్వు వ్యాపారం మొదలుపెట్టావనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం సొంతంగా వ్యాపారం చేసుకున్నట్టు ఉంటుంది, బ్యాంకులో లోన్ వచ్చిందని అబద్ధం చెప్పొచ్చు అని అంటూ ఉంటే, అదేంటి, మీ నాన్నకి బోల్డ్ కంపెనీలు ఉన్నాయి కదా, అక్కడ అలాంటప్పుడు మనం ఈ డబ్బుల కోసం ఆశపడడం ఎందుకు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. మన కాళ్ళ మీద మనం నిలబడి చూపించాలి మనోజ్, అప్పుడే మన గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు మా నాన్న కంపెనీలో జాయిన్ అయ్యావనుకో, బాలు ఏమంటాడు, నీ సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి నీకు చేత కాలేదు, మాంగారు మోచేతి నీళ్ళు తాగుతున్నావు అంటాడు. అందుకని నేను ఈ ప్లాన్ చేశాను అని రోహిణి అంటూ ఉంటుంది. నువ్వు సూపర్ రోహిణి, అలాగే చేద్దాము అని అంటూ ఉంటే ఇంతలో కల్పన అయితే అక్కడికి వస్తుంది. అప్పుడే ఇక
బాలు ముందు కల్పనని చూసి మేడం ఏంటి ఇంటికొచ్చారు అని అడుగుతూ ఉంటాడు బాలు. బాలు ఇది మీ ఇల్లా అని అంటూ ఉంటే అవును మేడం ఇది మా ఇల్లే, మనోజ్ నీకేమవుతాడు అని అడుగుతూ ఉంటుంది. మనోజ్ నాకు అన్నయ్య అవుతాడు, ఏమైంది మేడం అని అడుగుతూ ఉంటే ఇక మనోజ్ అయితే కల్పనాన్ని చూసి షాక్ అయిపోతూ ఇదేంటి ఇక్కడికి వచ్చింది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు మనోజ్. రే మనోజ్ ఎవర్రా ఈ అమ్మాయి అని అంటూ ఉంటే నా దగ్గర 40 లక్షలు కొట్టేసిన అమ్మాయి తనే అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఒక్కసారి ఇక ప్రభావతి ఏమే మా వాడి దగ్గర 40 లక్షలు కొట్టేసి వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, నీకెంత ధైర్యమే, మళ్ళీ ఇంటికి ఎలా వచ్చావు, ఆ 40 లక్షలు కట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కల్పన అయితే ఏంటి మనోజ్ పోలీస్ స్టేషన్లో నన్ను అరెస్ట్ చేయించి మరి నువ్వు 40 లక్షలు తీసుకున్నావు కదా, ఆ విషయం మీ అమ్మకి చెప్పలేదా అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే రోహిణి అయితే ఎవరితవే నువ్వు, మాకెప్పుడు 40 లక్షలు ఇచ్చావు అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే బాలు ఆ రోజు నీకు సాక్షి సంతకం పెట్టమని నీకు ఒక పేపర్ ఇచ్చాను గుర్తుందా అని అంటూ ఉంటే అవును, ఆ పేపర్ ఏంటో కాదు, వీళ్ళు 40 లక్షలు ఇచ్చినట్టు సంతకం, సాక్షి సంతకం అది, వీళ్ళు 40 లక్షలు తీసుకొని ఇప్పుడు మీ అందరికీ లెక్క చెప్పాలని ఇవ్వలేదంటున్నారు అని కల్పన అంటుంది. అమ్మ లక్షలు మింగేసినోడా, ఎంత పని చేసావా నాన్న, 40 లక్షలు తిరిగి వచ్చినా కూడా మనకి ఎవ్వరికి ఒక్క మాట చెప్పలేదు, మొత్తం డబ్బులు మూడు పెళ్ళం కొట్టేద్దాం అనుకున్నారు అని బాలు అంటూ ఉంటే నువ్వు ఆగరా, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా అని మనోజ్ని నిలదీస్తూ ఉంటాడు. సత్యం అయితే అవునన్న నిజమే అని అనగానే మనోజ్ చంప పగలగొడతాడు. నీకు అసలు బుద్ధుందా, నువ్వు మనిషివేనా, వీళ్ళందరికీ సంబంధించిన డబ్బులు కొట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి రోహిణి వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఎంత గడ్డి తిందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అంకుల్ మీరు ఆవేశపడకండి, పాపం మీ కోటీశ్వరాలైన కోడలు ఫీల్ అవుతుంది అని అంటూ ఉంటుంది కల్పన. అవునే నా కోడలు కోటీశ్వరాలే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయ్యో ఆంటీ మీరందరూ కూడా రోహిణి బుట్టలో పడిపోయారు, తను మిమ్మల్ని మాయ చేసింది, తను కోటీశ్వరాలు కాదు, తన పేరు రోహిణి కాదు, తన పేరు కళ్యాణి, ఆల్రెడీ తనకి పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు, తనకి తల్లుంది తండ్రి లేడు, తను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి, మీ కోటీశ్వరాలని అబద్ధం చెప్పి మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది, దానికి ప్రూఫ్స్ ఇవే అని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తుంది కల్పన. అప్పుడే ఆ ఫోటోని చూసి చింటూ సుగుణమ్మ గారు అంటే సుగుణమ్మ మీ అమ్మ, చింటి నీ కొడుక అని మీనా అంటూ ఉంటుంది. ఎంత మోసం చేశావు రోహిణి, కోటీశ్వరాలను అబద్ధం చెప్పి తల్లి కొడుకు ఇద్దరు కూడా ఎదురుగుండా ఉంటే వాళ్ళు నీ ముందే అవమానపడుతూ ఉంటే వాళ్ళు అవమానపడినా పర్వాలేదు, నా సుఖం నాదే అని నీ సంతోషాన్ని చూసుకున్నావా అని అంటూ ఉంటుంది మీనా. ఎంత మోసం చేసావే నువ్వు, ఇంత దగా చేస్తావని అస్సలు అనుకోలేదు, ఇంకా నీ మీద ఈ కల్పననే నయం కదే, 40 లక్షలు డబ్బు తీసుకొని పోయింది, నువ్వు మను జీవితాన్ని నాశనం చేసావు కదా అంటూ ఇక చంప పగలగొడుతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.